మన నిర్ణయం ఎక్కడ ఉండాలంటే సామైన రెవెన్యూ అక్కడే ఉండాలి. ఏం చేయాలా? అక్కడే పడి ఉండాలి. పద్దాల పాటలు రావడం ఇక్కడ ఉండడం ఎక్కడ నాలుగు చూడండి. మందులు వేసే దగ్గర నా తండ్రి దగ్గరికి వెళ్తాను నిర్ణయం చేసుకుని తండ్రి మీద ప్రేమ వచ్చింది. ఐదోది ఏంటండి? నిర్ణయం తీసుకో. ఆరోది ఏమిటంటే తండ్రి మీద ప్రేమ విశ్వాసం. చెప్పండి, తండ్రి మీద ఏమొచ్చింది? ప్రేమ కలిగింది, తండ్రి మీద విశ్వాసం కలిగింది. ఎందుకో తెలుసా? నా తండ్రి స్వభావం ఎలాంటిదంటే క్షమించే స్వభావం ఉంది. తండ్రికి ఏ స్వభావం ఉందంటే క్షమించే స్వభావం ఉంది. అని క్షమిస్తారండి. క్షమాపణ ఒప్పుకోవాలి కదా. నీ కడుపులో రాసుకుంటే ఏమర్థమైంది? అదేమో చెప్పాలి కదా. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన చేసిన తప్పు పొరపాటు, ఒకవేళ నా తండ్రి చేసిన తప్పు పొరపాటు ఏదన్నా చెప్పుకుంటే అర్థమైంది. కప్పుకుంటే ఏది? చెప్పండి అమ్మా. చెప్పుకుంటే అర్థమైంది, కప్పుకుంటే ఏది అర్థం కాదు. పోలీస్ స్టేషన్ అందుకోసం ఎంత చెప్పినా చెప్పకపోతే వాళ్ళ రూట్లు వెళ్ళిపోతారు. మహాభక్తులు. తండ్రి మీద విశ్వాసం, తండ్రి మీద ప్రేమ కలిగింది. ఆరో లక్షణం ఏంటంటే తప్పిపోయిన కుమారుల్లో తండ్రి మీద ప్రేమ విశ్వాసం కలిగింది. అందుకోసం నా తండ్రి దగ్గరికి వెళ్తే తప్పకుండా నా తండ్రి నన్ను క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన స్వభావం ఏంటంటే క్షమించే మనసు ఉంది. రిఫరెన్స్ చెప్పను తర్వాత, ఎందుకంటే సమయం లేదు. అలాగో వచ్చాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చదవండి అమ్మ, ఇప్పుడు చదవండి. తండ్రి తన దాసులను చూచి 20 వచ్చిన వారికి అది నా దాసుడు. వాడు ఎవడు? తప్పిపోయిన కుమారుడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాళ్ళని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇప్పుడు దాకా ఏడాది వచ్చింది. చెప్పండి అమ్మా, ఏడాది వచ్చింది. మనసు ముద్దు ఎక్క పెట్టుకున్నాం. బంధువులు తిరిగి బంధువులు అసలు అసలు ఈ గాలి వస్తున్నాం. కానీ ఫస్ట్ కుమారుడు పోయేటప్పుడు చెప్పులు ఉన్నాయి, మంచి వస్త్రాలు ఉన్నాయి, బాగా నీట్గా ఉన్నారు. కానీ వచ్చేటప్పుడు వెళ్ళారు చెప్పులేదు. బట్టలన్నీ బాధ అయిపోయినాయి. గడ్డం పెరిగింది, ఎంటికలు పెరిగిపోయి మసిపరుచుకున్నాడు. స్నానం ఉందో లేదో తెలియదు. ఆకలి చిక్కిపోయారు అన్నం లేక. కానీ అంతబాగా చిక్కిన ఒకవేళ అవతారం మార్చుకుని గుర్తుపట్టలేనంటున్నా తండ్రి గుర్తుపట్టాడు. తండ్రి గుర్తుపట్టాడు. ఆ తప్పు మీద కుమారుడు తెలుసుకొని ఎక్కడికి? తండ్రి ఇంటికి వచ్చా. వస్తున్నాడు అంటే ఇక వాడికి రాలా. ఆయన వచ్చిందా? తండ్రి పోయిందా? తండ్రి పోయిందా? తండ్రి ఇంటి దగ్గర ఎంతమంది కూలోళ్ళు లేరు? పనులు ఉన్నారా లేదా? పోండిరా, ఇటొకరు పోండి, అటొకరు పోండి, అటొకరు పోండి. మీ ఛార్జీ డబ్బులు నేనెత్తా. ఇవి రథాలు వేసుకొని పోండి, బండి వేసుకొని పోండి, నా కుమారుడు ఎత్తుకుంటూ రండి అని పంపింది కూడా. కానీ పంపిలా. ఆయన పోలేదు, పనులు కూడా ఎవరిని కూడా పంపించి గుర్తు పెట్టుకోండి. ఎందుకో తెలుసా? పోవాలని పోగలడు, పంపించాలంటే పనివారిని పంపించగలడు. కానీ నా కుమారుడే తిరిగి రావాలి. హల్లెలూయా. నా కుమారుడే తిరిగి రావాలి. నా కుమారుడు తిరిగి వస్తున్న అర్థమైంది. నా కుమారుడు తిరిగి వస్తే అర్థమైంది. ఎవరిని? ఏమో ప్రార్థన రాకపోతే గొర్రె పిల్ల 100 గొర్రెలు కాస్తున్నాం, అందులో ఒకటి తప్పిపోయింది. 99 విడిచిపెట్టాడు. ఒక దాని దగ్గరికి ఎత్తికాడు, దొరికింది. ఏం దొరికింది? తప్పిపోయింది దొరికింది. తీసుకొచ్చి ఎక్కడ వేసాడు? మందలు వేసాడు. ఇప్పుడు ఎన్నిసార్లు పోయిందని? మరి ఎన్నిసార్లు చేసుకురావాలా? ఇది మనం దూరముగా ఉండగానే నెంబర్ 1 హల్లెలూయా. ఏం దొరికింది? ఏదేమో ఎతకలేదు, పనులు పంపించాల. తాను తెలుసుకొని తిరిగి వస్తే మొట్టమొదట ఆయన దొరికిన ఆ పునపేంటి తెలుసా? ఏం దొరికింది తెలుసా? కనికరం దొరికింది. తండ్రి కనికరం. ఎవరు కనికరం పడినా కనుకరం పడిపోయినా, భార్య మీద భర్త కనికరం, భర్త మీద భార్య కనికరం, పిల్లల మీద తల్లిదండ్రుల కనికరం, పిల్లల మీద పిల్లలు తల్లిదండ్రుల మీద ఈ కనికరం కావాలి. ఎవరు కనికరం పడినా పడకపోయినా మన దేవుడు మన మీద కనికరం పడితే చాలు. ఆయన కరుణించే చాలు. నేను అంటాను, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు తెలుసుకొని ఏమండి ఆ కష్టాల్లో, ఏమండి ఆ నిజమైన ప్రత్యాత్తాపంలో
నిశాంతం ఒప్పుకొని ఏమండి తగ్గింపు జీవితం కలిగి ఏమంటే ఒక నిర్ణయం తీసుకొని తండ్రి మీద విశ్వాసంతో ప్రేమతో తిరిగి వచ్చిన కుమారుని మీద మొట్టమొదటికి ఆ తప్పిపోయిన కుమారుడికి దొరికిన ఏంటి కనికరణము. స్తోత్రం చెప్పాలి. ఎక్కడ దొరికింది? అసలు ఇంట్లో రాకముందే కనికరం వచ్చిందండి. గట్టి చెప్పాలి. ఎక్కడ? చర్చి ముందుగానే కనికరం వచ్చింది. ఎక్కడ వచ్చిందట? వచ్చిందండి. అదే రాకపోతే చెప్పండి, అదే రాకపోతే కనికరం వస్తుందా? బైబిల్లో రాయబడిన ఒక మాట ఏంటంటే 103వ కీర్తన 13వ వాక్యం. త్వరగా చదవండి. మీరు స్పీడ్కి వెళ్తా, మీరు స్పీడ్ చదవండి, త్వరగా ముగిస్తాం. 13. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల జాలిపడతాడు. ఇప్పుడు నేను అంటాను, ఒకటి కుమారుడి మీద లోపలికి రాకముందే తండ్రి కనికరపడ్డాడు. తండ్రి ఏం చేశాడు? అందరూ చెప్పాలి. కనికరపడ్డాడు. రెండోది జాలిపడ్డాడు. చెప్పండి ఏంటది? రెండోది ఏంటంట? జాలిపడ్డాడు. నేను అంటానండి, నేను అంటాను ఈ తప్పిపోయిన కుమారుడికి ఏంటంటే కొన్ని ఆశీర్వాదాలు. ఒకటి ఏంటంటే నెంబర్ 1 కనికరం దొరికింది. రెండోది తండ్రి జాలి దొరికింది అని రెండోది. మూడోది ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యం. ఇర్మీయా గ్రంథం 31:3. అంటే ఇప్పుడు అంటాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే నెంబర్ 1 కనికరం, నెంబర్ 2 జాలి, నెంబర్ 3 మూడోది ఆయన మీద శాశ్వతమైన ప్రేమ చేసింది. హల్లెలూయా. తండ్రికి తన కుమారుని పట్ల ఏం కలిగింది తెలుసా? శాశ్వతమైన ప్రేమ వచ్చింది. ఇప్పుడు అంటాను తప్పిపోయిన కుమారుడికి తండ్రి దగ్గర ఏం దొరికిందయ్యా? మూడోదంటే శాశ్వతమైన ప్రేమ దొరికింది. హల్లెలూయా. మనుషుల మధ్య ప్రేమ, ఈ మనుషుల మధ్య ప్రేమ ఉందా? బెల్లం ఉన్నంతసేపు అంతే, అది అయిపోతే ఎవరి దగ్గర రా. ఒక్క దొరికింది ఏంటి తెలుసా? శాశ్వతమైన ప్రేమ దొరికింది. శాశ్వతమైన ప్రేమ. మూడోది. నాలుగోది ఏం తెలుసా? కింద చదవండి. నాలుగోది ఏంటో చూద్దాం. నేను కొంచెం బాగా చూపిస్తా. అక్కడ కింద ఉంది అంటాడు, ఇడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇప్పుడు అంటాడు ఎన్నోది? నాలుగోది తప్పిపోయిన కుమారుడికి ఎడవని కృప దొరికింది. ఇడువని కృప దొరికిందండి. ఎవరికి? తప్పిపోయిన కుమారుడికి ఇడువని కృప దొరికిందండి. ఎన్నోది? 4. 5వది ఏదో చదువుదాం. వార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ, నాకు ఎవరినైతే అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు. నా యొద్దకు వచ్చు అని నేనెంత మాత్రము త్రోసివేయను. హల్లెలూయా. ఎన్నోది ఇప్పుడు ఇది? ఏంటిది? నేను అంటాను చెడిపోయినోడికి లోపల రావడానికి అవకాశం. తండ్రి త్రోసివేయలేదు. వాడికి 1000 మంది ఆదాయం చేసిపోయి మళ్ళీ తిరిగి వస్తుంటే కర్రపట్టురా. నువ్వు పాడేది కాక పాడు చేసింది కాక సిగ్గు లేకుండా మళ్ళీ ఇంటికి వస్తున్నావు రా. నీ 2 కాళ్ళు కొట్టి రానిస్తామా? ఏంది నేను రాయించిన వాళ్ళకి చెప్తున్నా. దొరికింది తెలుసా? త్రోసివేయలేదు. ఇంట్లో చేర్చుకున్నాను. చెడిపోయిన ఇంట్లో చేర్చుకున్న మనసు దేవుడికి ఉంది. హల్లెలూయా. మనం చేర్చుకుంటున్నా? చెడిపోయిన వాళ్ళు ఇంటికి వచ్చి రాణిస్తున్నా? రానిలేదు కదా. కానీ మన తండ్రి ఏదో దొరికిన కృప ఏంటంటే చెడిపోయినా కానీ తండ్రి తన ఇంట్లో చేర్చుకున్నాను. ఎన్నోది? కరెక్ట్ చెప్పాలి. ఏమి మీరే పట్టుకుంటున్నారు? ఎన్ని సీట్లు? ఎన్ని? 5వదన్నా? కరెక్ట్ చెప్పాలంటే 5వది. ఒకటి ఏంటది?
కనికరం. రెండోది జాలి, జాలి. మూడోది శాశ్వతమైన ప్రేమ. నాలుగోది విడవని కృప. ఐదోది త్రోసివేయు. ఇప్పుడు ఆరోది చెప్పి నేను ముగిస్తాను. ఆరోది వండర్ఫుల్ ఉంటుంది. జాగ్రత్తగా ఆరో జాగ్రత్తగా బైబిల్లో చూద్దాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి 105వ కీర్తన 22వ వాక్యం. ఇది నేను ముగిస్తున్నాను. జాగ్రత్తగా ఉండాలి. మిగిలినాను 105వ కీర్తన 22వ వాక్యంతో నేను ముగిస్తాను. ఇది ఎన్నో చెప్పండి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినందుకు తండ్రి దగ్గర నుంచి దొరికినటువంటి గొప్ప ఆశీర్వాదాలు. ఈ వాక్యం లేదు. వాళ్ళిద్దరు వాక్యం తిరిగిపోయినందుకు లోపల రాణిస్తారా? చెడిపోయినటువంటి వాడు వస్తే త్రోసి వెళ్ళే దేవుడు ఇంట్లో చేర్చుకున్నాడు. నేను అంటానండి, ఒక్కసారి అనుమానం వస్తే జీవితం అదే అనుమానాన్ని కాపాడి చేస్తాను. గుర్తుపెట్టుకోండి, భర్తకు అనుమానం వచ్చినా, భర్త మీద భార్యకు అనుమానం వచ్చినా చేసి రక్తం చేయండి. ఒకవేళ ఆ ఇద్దరు మనుషులు కుదిరి సత్యంగా నడిచారో ట్రైన్ నవభారత పోయినట్టు వందే భారత పోయిన వాళ్ళిద్దరి మధ్య కొంచెం తేడా వచ్చిందో ఈ చక్రం ఎట్లా చక్రం అనే నడుపుదాం. అనుమానపు కాపురము పోదు. ముందు గొడవలో నుంచి ఏది పోవాలా, దానికి ఏ టాబ్లెట్ లేదు, ఏ టెస్ట్ చేసినా దొరకదు. బ్లడ్ టెస్ట్ అన్నీ చేసినా దొరికింది, కానీ ఈ టెస్ట్ లేదు, అనుమానం టెస్ట్ లేదు. అదేది ఇప్పుడు అసలే ఆదాయం చేసిపోయినా ఇంట్లో చేసుకుంటారా? ఒకవేళ చేసుకున్నాను అనుకుందాం, అనుమానం ఉండదు లేదా? చేర్చుకున్నాడు తండ్రి, చెడిపోయాడు ఆయన పూర్తిగా. కానీ ఆయన మీదకి ఇప్పుడు 6 చెప్పండి 6 దీవెనలు కొనుకొచ్చాయి. ఇంట్లోకి చేర్చుకున్న తర్వాత తండ్రికి ఇతని మీద అనుమానం ఉంటుందా లేదా? ఉండదు. కానీ బయట చూస్తే ఉంటుంది, లోపలికి వస్తే ఉండదు. ఎందుకో తెలుసా? తండ్రి ఏం చేశాడో తెలుసా? చెడిపోయినోడికి, ఆదాయం చేసినోడికి, పాడేం చేసినోడికి, దుర్వ్యాపారం చేసినోడికి, దేశంలో దొరికినోడికి సగవాస్తి అంతా పోగొట్టుకొని ఏమంటాడు యమదేశాన్ని తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఎంతో చేసుకొని ఇప్పుడు ఏమి ఇచ్చాడో తెలుసా? ఇది 105వ కీర్తన 22వ వాక్యం చాలా అద్భుతమైన వాక్యమా. ఇప్పుడు అంటాడు, ఇంట్లో చేసుకున్నాక ఇంట్లో నుంచి పోయింది భార్య, ఇక్కడ నుంచి పోయినా పోలేదా? ఇప్పుడు తండ్రి ఏం చేశాడు తెలుసా? ఇదే ఇంటికి నాన్న ఇది నీదిరా, నా కన్నా నీది, బొద్దిపోయింది, దేశంతో బొద్దిపోయింది, దుర్యాపారం బొద్దిపోయింది, నువ్వు ప్రత్యర్థపడ్డావు కదా, నాకు కావాల్సింది నీవు, అది నాకు కావాలి క్వాలిటీ. ఏ క్వాలిటీ? మనకు కావాల్సిన క్వాలిటీ దేవుడి కదే. స్తోత్రం. నువ్వు నిజమైన ప్రత్యర్థపడ్డావు, నిజాయితీగా ఒప్పుకున్నావు, నిర్ణయం తీసుకున్నావు, తగ్గింపు జీవితం కలిగి నా మీద ప్రేమ కలిగి వచ్చానే, అందుకు నేను ప్రేమిస్తున్నాను నాన్న. నీళ్ళు ప్రత్యర్థాపం లేకపోతే, నీళ్ళు పనికి నీళ్ళు ప్రత్యర్థాపం లేకపోతే, నీళ్ళు నిజాయితీ లేకపోతే, నీళ్ళు తగ్గింపు జీవితం లేకపోతే, ఏమన్నా నీళ్ళు ఒక నిర్ణయం లేకపోతే దేవుడు నీకు ఏది అప్పగించాడు? నీకు ఏది అప్పగించాడు? లేదని నీకు ఏది అప్పగించాడు? ఇప్పుడు వచ్చినటువంటి అతప్పిపోయిన కుమారుడికి తండ్రి అంటాడు, ఇల్లు ఏమంటారు? ఈ ఇంటికి అసలు అర్హత ఉందా? ఉందా? అర్హత ఉందా ఆయనకి? ఇప్పుడు ఏం చేసి తెలుసా? ఇంటికి యజమానుడిగా చేశా. గట్టి చెప్పాలా? ఎవరు? చెడిపోయినోడికి, పడిపోయినోడికి, ఆదాయం చేసినోడికి తిరిగి వచ్చినందుకు దేవుడు ఈ ఇంట్లో యజమానుడుగా చేశాడు. రెండు తన యావత్ ఆస్తి అంతటి మీద అధికారిగా అతనే నియమించాడు. సపోర్ట్ శుద్ధించబడి ఏ ఆస్తిని పెట్టాడు, ఏ ఇల్లు పెట్టాడు,
అదే ఇంటికి యజమానుడిగా చేశావు. అదే ఏ ఆస్తిని అయితే పాడు చేశాడో అదే ఆస్తికి అధికారుడిగా చేశాడు. తిరిగి వస్తే దేవుడు మనకు అధికారం ఇస్తాడు. పడిపోయినావా? పడిపోయిన స్థితిలో ఉన్నావా? ఎక్కడ ఏ స్థితిలో? దుర్వ్యాపారంలో, వ్యభిచారంలో, తాగుల్లో, నీ ఇష్టం వచ్చిన జీవితంలో పడి ఉంటే నువ్వు ఒప్పుకొని, నిశ్చయితగా ఒప్పుకొని, పశ్చాత్తాపడి ఒక నిర్ణయం తీసుకొని తగ్గింపు జీవితం కలిగి నువ్వు తిరిగి వస్తే చెడిపోయిన తండ్రి కుమారుని చేర్చుకున్నట్టుగా ఎందుకు కూడా నా దేవుడు చేర్చుకుంటున్నట్టుగా, తండ్రి ఇంటికి అధికారం ఇచ్చినట్టుగా, యావత్ ఆస్తి మీద అధికారం ఇచ్చినట్టుగా దేవుడు నీకు అధికారం ఇస్తాడు. దేవుడు అంటాడు కదా, మీరు నా పిల్లలు, రాజులని యాజకులుగా చేశారు. ఏమన్నాడు? మీ అందరికీ నేను అధికారం ఇచ్చాను. మీ అందరికీ నేను అధికారం ఇచ్చేస్తున్నా. సాతానును మీ కాళ్ళ కింద శ్రీగణను తొక్కడానికి నేను మీకు అధికారం ఇచ్చాను. హల్లెలూయా. సర్వం ఏమి ఇచ్చా అంటాడు. నేను మీకు అధికారం, రాజులని యాజకులా మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరంగా తన ఎలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము అంటాడు. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని పిల్లలు ఈ ప్రతికారంగా ఉన్నారు. దేవుడు మనకు ఏమిచ్చాడు? చెప్పండి. ఒకప్పుడు కనికరము పడక ఇప్పుడు కనికరింపబడిన వారు తక్కువ కుమారులు ఎవరు ఒప్పుకొని ప్రత్యాత్తాపడి, నిజమైన ప్రత్యాత్తాపం, నిజాయితీ, తగ్గింపు, చెప్పండి తగ్గింపు, వినయం, ఆ తర్వాత ఒక నిర్ణయం, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నిర్ణయం తీసుకొని తండ్రి మీద ప్రేమ విశ్వాసంతో తిరిగి వస్తే ఇప్పుడు ఇంటికి యజమానుడిగా, ఆస్తి మీద అధికారి. ఏ ఇల్లు తీసుకెళ్ళిపోయాడో అదే ఇంటికి యజమానుడిగా, ఏ ఆస్తి పాడు చేశాడో అదే ఆస్తి మీద అధికారిగా చేసి, అంటే ఒప్పుకుంటే దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. పాపం నుండి ఏం దొరకవు, అవినీతి నుండి దొరకవు, అక్రమం నుండి దొరకవు, చీకటి నుండి దొరకవు, రహస్య పాపం నుండి ఏదో దొరకవు. వాటిని విడిచిపెట్టాలి. ఒప్పుకొని తిరిగి వస్తే ఇలాంటి అవకాశం దేవుడు. తప్పిపోయిన కుమారుడు ఈ లక్షణాలు